పడయనేర రపుత్రకులైన దుర్మతుల్. యజ్ఞాలే చేయని, యాగాలే చేయని, కోట్ల రూపాయలు దక్షిణలే ఇవ్వని, ఘోర నిష్ఠతో తపస్సులే చేయని, వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహస్థాశ్రమంలో ఉండనటువంటి వాడికి ఎట్టి పరిస్థితులలో స్వర్గద్వారమును చూడనివ్వరు. వాడు అధోగతికే వెడతాడు. కాబట్టి వివాహము చేసుకుని తీరవలసిందే. మహాభారతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన సత్యం, నన్నయ్య వంటి ఋషి మనకు అందించినటువంటి సత్యం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా వాదించి మనం ప్రయోజనం ఉండదు. మనం పితృరుణాన్ని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలసిందే. దాన్ని మీరంతా నోరు కొట్టుకు చెప్పక్కర్లేదు, మీతో సహా మేమందరం చేసిన వాళ్ళమే అని మీరు అంటారు, నాకు తెలుసు. కాకపోతే అదొక ఆర్తి, ధర్మమునందు చెప్పేటప్పుడు అదొక ఆర్తితో నేను అంత గట్టిగా చెప్పడం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన వివాహం చేసుకుంటాను అని తల్లిదండ్రులు ఆ తండ్రి తాతలతో అన్నాడు, నేను చేసుకుంటాను, కానీ నాన్నగారు నాకు ఒక్క కోరిక, నాకు ఏ పేరుందో ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేసుకుంటాను. ఏదో చిత్రమైన కోరికలు లోకంలో, దానికి ఏమీ అర్థం ఉండదు. వాడికి పెంకితనం, అందుకని సాత్వికమైన పిల్లని అసలు. పెంకితనం లేకపోతే ఏమిటంటే అందం ఏమిటండి అంటాడు. నాకు ఇంకా ఆశ్చర్యకరమైన ఏమిటంటే, సభాముఖంగా చెప్పకూడదు కానీ, ఆ పిల్ల ఎంతో సంస్కారవంతురాలు, పెళ్ళైన తర్వాత వాడు తినేస్తాడు. అలా నువ్వు నన్ను ఏమండి ఏమండి అనకూడదు, పేరు పెట్టి పిల్ల అంటాడు. తప్పండి, మా నాన్నగారు వింటే పీక నొక్కేస్తాడు. పేరు పెట్టి పిలవడం ఏమిటండి, తప్పలా పిలవకూడదు భర్తని. మా నాన్నగారు పుట్టినప్పటి నుంచి నూరు పోశారు, నేను పుట్టిన కుటుంబం అటువంటిది, పేరు పెట్టి పిలవడం ఏం ప్రారంభం అండి, అలా పిలవకూడదండి, మీ నాన్న వినకుండా పిల్లంటాడు. ఏం చెప్తాం? ఎందుకు ఆఘాయిత్యం కోరిక అంటే, వాడు ఎక్కడో విన్నాడు, అందుకని వాడికి తప్పిస్తా కోరిక. పేరు పెట్టి పిలిపించుకోవాలి, భార్యతో పేరు పెట్టి పిలిపించుకోవడం ఏంటి? చక్కటి సంప్రదాయం ఒకటి ఉంది కదా లోకంలో, భర్తని దైవంగా చూసామండి అని పిలవడం. వాడు పేరు పెట్టి పిల్లంటాడు. నేను అక్కడక్కడ విని, ఏంటి పేరు పెట్టి భర్తని పిలవడం ఏమిటి అని అడిగితే, అలా పిలిస్తే ఆయనకి ఇష్టం అని చెప్తుంటారు. నాకు అప్పుడు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఓహో సరే, లోకంలో బహుశా ఇలాంటివన్నీ కనపడితేనే ఉపన్యాసాలు చెప్పగలనని ఈశ్వరుడు నాకే చూపిస్తాడులా ఉంది ఇలాంటివన్నీ అనుకుని నా ప్రారంభం అనుకుని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆయన నా పేరు ఎటువంటిదో అటువంటి పేరే ఉన్న పిల్ల దొరికితే పెళ్లి చేసుకుంటాడు. కాదు కాదు, అది ఈశ్వరానుగ్రహం. జరత్కారు ముని, ఆయనకు వచ్చింది అటువంటి ఆలోచన అంటే మళ్లీ గబుక్కుని ఎవరినో చేసుకోవడం కాదు. వాసుకి చెల్లెలు జరత్కారుని చేసుకుంటే తప్ప, మహాపురుష జననం జరిగితే తప్ప, సర్పయాగం జనమేజయుడు చేసినప్పుడు పావుల్ని రక్షించేవాడు పుట్టడం. అందుకని అటువంటి మహాపురుష సంపర్కం చేత మహాతేజోవంతుడైన కొడుకు పుట్టాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ జరత్కారుడు పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశమంతా.